హలో అన్న చెప్పండి. అంటే ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా కొద్ది నెలల్లో. సో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? మళ్ళీ వైఎస్ఆర్ వస్తారు. ఎందువల్లండి? పథకాలు పెట్టిండు కదన్న, పథకాలు ఉంది, దానివల్ల ఆయనే వస్తాడు. కానీ అందరేమో మీరే అంటే అభివృద్ధి ఏం లేదు, డెవలప్మెంట్ ఏం లేదు అంటున్నారు కదా. ఇప్పుడు ఆడ ఫండ్స్ కూడా లేవు కదన్న, ఆడ ఫండ్స్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు మొన్ననే కదా, అంతకుముందే కదా మనకు విడిపోయింది. సో వానికి ఫండ్స్ రావాలి. ఇప్పటివరకు అయితే బాగానే చేస్తున్నాడు కదా. కానీ మీరేం ఫండ్స్ లేవంటున్నారు, కానీ అందరికీ సంక్షేమ పథకాలని అందరికీ డబ్బులు పంచుతున్నాడు కదా. ఆటో వాళ్ళకి విద్యా దీవెన అని, వసతి దీవెన అని. అదే చెప్తున్నా నేను, ఆ ఫండ్స్ ఎంతవరకు ఉందో అంతవరకు మంచిగా కలుతాడు, కానీ అంతకని ఇంకా ఏం చేయలేడు కదా ఆయన. కానీ కొంతమంది విమర్శ చేస్తున్నారు, అప్పులు చేసి ఇలా పంచాల్సిన అవసరం ఏముంది అంటున్నారు. అప్పులు కాకుండా ఎక్కడ కాదు. ఇప్పుడు తెలంగాణ తీసుకో, బస్సు ఫ్రీ పెట్టినాము, ఫ్రీ పెడితే అప్పు కాకుండా ఉంటుందా? ఇంకోటి ఏంటంటే ఎగ్జాంపుల్ నీకు చెప్తున్నాను, మన ఇక్కడ తెలంగాణలో మనకు ఎకరానికి 6,000 ఇస్తున్నారు, అక్కడ అది లేదు కదా నీకు. సో ఇక్కడ ఇంకా అంతకన్నా అప్పు ఉంది కదా, మరి అప్పు లేకుండా ఎట్లా అవుతుంది చెప్పండి? అప్పు కంపల్సరీ ఉంటుంది, అది మన పైన పడుతుంది కంపల్సరీ. అది అలాగే జగన్ గారు ఒకవైపు ఉన్నారు, రిమైనింగ్ పార్టీస్ అని ఒకవైపు అయినాయి కదా, దాని గురించి ఏం చెప్తారు అన్న? ఇప్పుడు పబ్లిక్ అంతా జగన్ వైపే ఉన్నారు, 100% జగనే వస్తాడు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇప్పుడు మధ్యలో షర్మిల వచ్చింది. కాంగ్రెస్కి అయితే అంత సినిమా లేదు. అంటే తెలంగాణ వేరు, తెలంగాణలో కాంగ్రెస్ వేరు, నీకు ఆంధ్రలో కాంగ్రెస్ వేరు. విడిపోవడానికి కారణం కాంగ్రెస్ కాబట్టి అక్కడ ప్రజలు కాంగ్రెస్ని అయితే పక్కన పెట్టేసారు, అది 100% కరెక్ట్. అది ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే, మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పార్టీ సరిగ్గా లేదు ఆయనకి. ఆయన ఎందుకంటే సినిమాలో చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలంటే అది వర్కౌట్ కాదు అది. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అంటే అలా కొడుకు పైన డిపెండ్ అయ్యి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు జైలుపోతాడో తెలియదు మళ్ళీ. సో ఏంటంటే ఇక జగన్మోహన్ రెడ్డి దిక్కుదు అక్కడ ఆంధ్రప్రదేశ్. అలాగే వన్ వర్డ్లో 2024 ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి 100% అక్కడ. ఓకే.